యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ టు మీ. ఈ రీడింగ్ చూసేవాళ్ళు జూలై నెలలో వీళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారికి జూలై నెలలో ఎలా ఉంటుందో చూద్దాము. దీన్ని క్లైమ్ చేసుకోండి. ఓకే అండి, ఇక్కడ ది హెర్మిట్ అప్రైట్ కార్డ్ వచ్చింది. అలాగే సెకండ్ వచ్చి టెంపరెన్స్ కార్డ్ వచ్చింది అప్రైట్ పొజిషన్లో. అలాగే 2 ఆఫ్ వాండ్స్ అనే కార్డ్ వచ్చింది. ఇది కూడా రివర్స్డ్ పొజిషన్లో వచ్చింది. పేజ్ ఆఫ్ పెంటాకిల్స్ రివర్స్డ్ పొజిషన్. ఇక్కడ 3 ఆఫ్ పెంటాకిల్స్ ఇది కూడా అప్రైట్ పొజిషన్లోనే వచ్చింది. ది ఫూల్ కార్డ్ రివర్స్డ్ పొజిషన్లో వచ్చింది. అలాగే 9 ఆఫ్ స్వార్డ్స్ అప్రైట్ పొజిషన్లో వచ్చింది. ఏస్ ఆఫ్ వాండ్స్. సో ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి, జూలై నెలలో ఈ రీడింగ్ చూసే వాళ్ళ గురించి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. వీళ్ళు వాళ్ళ సోల్ గురించి సెట్ చేస్తూ ఉన్నారు, ఏదో నిరుత్సాహంతో ఉన్నారు, వీళ్ళు అనుకున్న కోరిక తీరట్లేదని చెప్పి. అలాగే అలోన్కి అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇండిపెండెన్స్తో బతకాలి అని చూస్తున్నారు, మెడిటేషన్ చేయాలని చెప్పి. అలాగే వీళ్ళు సర్ది చెప్పుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు, ది హెర్మిట్ కార్డ్ చెప్తుంది. అలాగే ది ఎంపరెన్స్ సపరేట్ పొజిషన్లో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి, వాళ్ళు పేషెన్స్తో ఉండాలి. వీళ్ళ యొక్క పర్పస్ ఏంటో, వీళ్ళు ఎందుకు లైఫ్లో బతుకుతున్నారు అనేది వీళ్ళు తెలుసుకోవాలి. అది తెలియజేసే విధంగా కనపడుతుంది. ఇప్పుడు దాకా వీళ్ళ లైఫ్ వేరేగా ఉంటే ఈ జూలై నుంచి వీళ్ళ యొక్క లైఫ్లో ఒక మీనింగ్ఫుల్నెస్ అనేది కనపడుతుంది. అలాగే 2 ఆఫ్ వాండ్స్ ఇక్కడ రివర్సల్ పొజిషన్లో వచ్చింది. పర్సనల్ గోల్స్, వీళ్ళు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో అవన్నీ వదిలేసి వీళ్ళు సొంతంగా ఏ రకంగా నేను నా గోల్ రీచ్ అవ్వాలి, నేను ఏం సాధించలేకపోయానే, వాళ్ళందరూ నాతో ఆడుకున్నారే నా లైఫ్తో అని చెప్పి వీళ్ళ లైఫ్కి ఒక ప్లాన్ చేసుకొని మనీ సంపాదించడానికి కానీ వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి కానీ ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పేజ్ ఆఫ్ పెంటాకిల్స్ రివర్స్డ్ పొజిషన్లో ఉంది. కమిట్మెంట్ అనేది వీళ్ళు ఇప్పుడు వరకు తీసుకోలేదు, ఇప్పుడు వీళ్ళ మీద వీళ్ళు ఒక కమిట్మెంట్కి వచ్చారు. లేజీనెస్ అనేది తగ్గిపోతుంది. లైఫ్లో ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్ చూశారు, ఇక్కడ నుంచి సక్సెస్ అనేది వీళ్ళకి కనిపిస్తుంది. టీం వర్క్గా వీళ్ళు కొలాబరేషన్ చేసుకుంటున్నారు, వీళ్ళు టీంని పెంచుకుంటున్నారు, వీళ్ళ యొక్క ఎబిలిటీని పెంచుకుంటున్నారు అని చెప్పి చెప్తుంది. అయితే ఇక్కడ ది ఫూల్ కార్డ్, ఎప్పుడు వీళ్ళు చాలా బ్యాక్ పొజిషన్కి వచ్చేసారు. అసలు ఒక రెక్లెస్నెస్లో ఉండడము, అన్నిటి గురించి ఆలోచించడము, వీళ్ళు ఇప్పుడు వరకు చేసిన అన్నీ చాలా బ్యాడ్ చాయిస్లే తీసుకున్నారు, రిస్క్ తీసుకున్నారు. అవన్నీ కూడా ఇంక నుంచి వదిలేసే పొజిషన్కి వచ్చేసారు, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ మనం కార్డు చూస్తే కత్తిలన్నీ కూడా గుచ్చుతున్నాయి. చాలా యాంగ్జైటీతో ఉన్నారు, చాలా బాధతో, భయంతో, ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయారు. రాత్రిపూట్ల చాలా ఏడుస్తూ, అలాగే తలపోటుతో, ఒక హోప్లెస్, నాకెవరు లేరు అన్న హోప్లెస్కి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి ఒక కొత్త అవకాశం వస్తుంది. ఈ అవకాశం తర్వాత వీళ్ళు అనుకున్న విల్ పవర్ వీళ్ళు రీచ్ అవుతారు. వీళ్ళు బ్యాలెన్సింగ్ అనేది పెరుగుద్ది, ఆపర్చునిటీస్ వస్తాయి లైఫ్లో. వీళ్ళు అనుకున్న గ్రోత్ వీళ్ళు ఖచ్చితంగా రీచ్ అవుతారు అని చెప్పి జూలై నుంచి వీళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ చూపిస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి కార్డు కూడా. కనుక ఈ కార్డ్స్ చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఎవరి గురించి అయితే ఆలోచించారో అవన్నీ వదిలేసి మీ గోల్ని మీరు రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. మీకు ఇంకా 9 నెలల సమయంలో ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్తుంది. ఈ రీడింగ్ ఎక్కువగా వృషభ రాశి, అలాగే మిథున రాశి, సింహరాశి, ఈ రాశులు కూడా కనపడుతున్నాయి. 2, 11, 21 తేదీల్లో పుట్టిన వాళ్ళకి కానీ, 9, 18, 27 తేదీల్లో కానీ, అలాగే 3, 12, 21 తేదీల్లో పుట్టిన వాళ్ళకి, 1, 10, 19, 20 తేదీల్లో పుట్టిన వాళ్ళకి కూడా ఈ రీడింగ్ తెలుస్తుంది. 5, అలాగే 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్ళు కూడా ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోవచ్చు. మీనరాశి వాళ్ళకు కూడా ఈ రీడింగ్ పనిచేస్తుంది. ఓకేనా అండి, జూలై నెల ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ రీడింగ్ చూద్దాం.